ఈ వీడియో కంప్లీట్ గా ఒక కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చేస్తున్నాను. నేను ఒకవేళ ఫోన్ కొనుక్కుంటే ఏం ఫీల్ అవుతా, ఏం మిస్ అవుతుంది అని ఫీల్ అవుతా, నేను పెట్టిన 65-70 వేల రూపాయలకి వర్తా కాదా, ఉన్నది ఉన్నట్టు ఏ ఫిల్టర్ లేకుండా మీ ముందు పెట్టడానికి ట్రై చేస్తున్నాను. జెన్యూన్ గా మాట్లాడుకుంటాను. బాగున్నా ఉన్నాయి, బాలేని ఉన్నాయి. బాగున్నా ఓకే, బట్ బాలేని మాత్రం కొంచెం గట్టిగా చెప్తాను, ఎందుకంటే బడ్జెట్ బాగా ఎక్కువ కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మన వీడియోలో ఐక్యూ 15 ఈ ఫోన్ గురించి లాంగ్ టర్మ్ రివ్యూ చూద్దాం. లాంగ్ టర్మ్ అని నేను ఎందుకు అంటున్నానంటే దాదాపు 2 నెలల నుంచి నేను ఈ ఫోన్ యూజ్ చేస్తున్నా. నవంబర్ ఫస్ట్ వీక్ లో అనుకుంటా ఐక్యూ ప్రీ లాంచ్ కి వెళ్ళినప్పుడు ఐక్యూ 15 అక్కడ నాకు ఈ ఫోన్ వచ్చింది. అండ్ రీసెంట్ టైమ్స్ లో మీకు గుర్తుంటే నా ఐఫోన్ 15 Pro Max లో బ్యాటరీ డ్రైన్ ఇష్యూ బాగా ఎక్కువైపోతుంది. అలా ఎందుకు అవుతుంది, రీజన్స్ ఏంటి అని చెప్పి ఒక వీడియో చేశా. ఆ వీడియోలో నేను చెప్పాను ఐక్యూ 15 కి నేను స్విచ్ అవుతున్నా, లాంగ్ టర్మ్ రివ్యూ మీ ముందుకు తీసుకొస్తానని చెప్పి 73,000 స్ట్రైట్ గా చెప్పేస్తున్నా. అసలు అవసరం లేదు, అక్కడ అసలు ఆలోచించమాకండి, తీసుకోవాల్సిన అవసరం లేదు. 65,000 రూపాయలకి తీసుకోవచ్చా? ఫీచర్స్ పరంగా పేపర్ మీద చూస్తే అన్ని ఉన్నాయి, కాకపోతే దీంట్లో నచ్చినవి ఎన్ని ఉన్నాయో నచ్చనివి కూడా కొన్ని ఉన్నాయి. అవి నచ్చకపోవడం అని చెప్పే కంటే అసలు నచ్చలేదని చెప్పొచ్చు. సో వాటిని నేను ఈ వీడియోలో ఓపెన్ గా చెప్పేస్తాను. క్లియర్ గా వీడియో ఫుల్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న అమౌంట్ కాదు మీరు పెట్టేది, 65-70 వేల రూపాయల వరకు పెడుతున్నారు కాబట్టి జాగ్రత్తగా చూసుకోవడానికి ట్రై చేయండి. ఇవి నేను యూస్ చేయగా నా ఎక్స్పీరియన్స్ ని మీతో షేర్ చేసుకుంటున్నా. ఇనీషియల్ ఇంప్రెషన్స్ కాదు, లాంగ్ టర్మ్ రివ్యూ. సో ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడదా, ఎందుకంటే నా ఫోన్ కింద పడింది, డెంట్ పడింది. మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది, IP68 IP69 కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ ఉంది, ఫ్రంట్ బ్యాక్ గ్లాస్ బాడీతో వస్తున్నాయి. బట్ నాకు బ్యాక్ ప్యానల్ పరంగా కానీ ఫ్రంట్ డిస్ప్లే పరంగా కానీ ఏం కాలేదు. ఫోన్ ఆల్మోస్ట్ మన హైట్ నుంచే పడింది, నా హైట్ నుంచే. బట్ బాడీకి మాత్రమే స్లైట్ నెగ్లిజిబుల్ డెంట్ అయితే పడింది. అసలు డెంట్ పడనంత బిల్డ్ క్వాలిటీ అయితే కాదు. సో బిల్డ్ క్వాలిటీ పరంగా మరి అంత గొప్పగా అయితే చెప్పలేము. సరే బిల్డ్ క్వాలిటీ అంటారా, నాకు దెబ్బ తగిలింది కాబట్టి ముందే చెప్పాను. బట్ ఈ ఫోన్ నేను లాంగ్ టర్మ్ రివ్యూ అనగానే మొట్టమొదటిగా డిస్కస్ చేయాలి అని నేను అనుకున్నది కెమెరాస్. నేను ప్రీ లాంచ్ వెళ్ళినప్పుడు కెమెరాస్ నెక్స్ట్ లెవెల్. అసలు వివో ఎక్స్ సిరీస్ ఫోన్ ఏమైనా నేను యూస్ చేస్తున్నానా అనే రేంజ్ లో ఫోటోస్ వచ్చినాయి. తర్వాత మళ్ళీ లాంచ్ టైం కల్లా కొన్ని అప్డేట్స్ పడి కెమెరా పాడైపోయింది. ఆ తర్వాత నేను కెమెరా రివ్యూ ఒకటి చేశా, అప్పటికి 2 అప్డేట్లు పడ్డాయి. అయినా కానీ వీళ్ళు ఏమి రెక్టిఫై చేయలేకపోయారు. ఏంట్రా బాబు అసలు ఎలా అయిపోయింది ఫోన్ అని చెప్పని చాలా ఇబ్బందిగా అనిపించింది నాకు. స్క్రీన్ మీద ఒక బీరోల్ వేస్తున్నాను చూడండి, ఆరో పెడతాను. ఇది లేటెస్ట్ అప్డేట్. ఈ అప్డేట్ ని ఖచ్చితంగా మీరు ఇన్స్టాల్ చేసుకోండి. అప్డేట్ తర్వాత స్టార్టింగ్ లో ఎలా అయితే కెమెరాస్ ఉన్నాయో సేమ్ అదే కైండ్ ఆఫ్ కెమెరా షాట్స్ ఇప్పుడు మనం క్యాప్చర్ చేయగలుగుతున్నాం. ఇవి నేను ఎప్పుడో తీసిన ఫోటోస్ అన్నట్లు అనుకోమాకండి. ఇదే డ్రెస్ వేసుకొని ఇప్పుడు నా హెయిర్ కట్, నా బియర్డ్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఈ రోజే మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఈ వీడియో చేసే టైం కి ఈ ఫోన్ లో ఏ అప్డేట్ ఉందో దాని మీదే ఫోటోస్ తీసి చూపిద్దాం అని చెప్పని ఈ రోజే క్యాప్చర్ చేసిన షాట్స్ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా. ఎడ్జ్ డిటెక్షన్స్ అన్ని ఆన్ పాయింట్ ఉన్నాయి. ఎడ్జెస్ కూడా బోత్ షార్ప్ అండ్ సాఫ్ట్, నీట్ గా ఆప్టిమైజ్ చేసి క్యాప్చర్ చేస్తుంది. కలర్స్ అన్ని ఆన్ పాయింట్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ డెప్త్ కూడా చాలా బాగా తీసుకుంటుంది. వైట్ బ్యాలెన్స్ ముఖ్యంగా చాలా ఇష్యూస్ అనిపించింది లాస్ట్ అప్డేట్ లో. ఆ వైట్ బ్యాలెన్స్ మొత్తాన్ని ఈసారి రెక్టిఫై చేశారు. 10 షాట్స్ క్యాప్చర్ చేస్తే 9 షాట్స్ బాగా వస్తున్నాయి. ఏదో ఒక షాట్ లో మాత్రం ఇంకొద్దిగా ముక్కు మీద కొంచెం ఆ వైట్ బ్యాలెన్స్ అనేది ఇంకొంచెం గ్రే టోన్ లో కనబడుతుంది. ఆ ఒకటి కూడా నేను బ్రాండ్ చెప్పా. అండ్ నార్మల్ ఫోటోస్, బోత్ పోర్ట్రేట్ ఫోటోస్ రెండింట్లో కూడా నాకు ఇప్పుడు వచ్చిన అప్డేట్ పరంగా అయితే ప్రాబ్లం ఏం లేదు. ఈ అప్డేట్ లో డిసెంబర్ సెక్యూరిటీ ప్యాచ్ కూడా ఇంక్లూడ్ చేశారు. అప్డేట్ లాగ్ లోకి వెళ్తే కెమెరా ఎన్హాన్స్మెంట్స్ దగ్గర వైట్ బ్యాలెన్స్ అనేది రెక్టిఫై చేసినట్లు అండ్ కెమెరాస్ ని ఆప్టిమైజ్ చేసినట్లు చూపిస్తున్నారు. ఇంక్లూడింగ్ సెల్ఫీ కెమెరా, సెల్ఫీ షాట్స్ కూడా ఇక్కడ నేను వేస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. కలర్స్ బాగున్నాయి. పోర్ట్రేట్ షాట్స్ తీసుకుంటున్నప్పుడు ఎడిట్ డిటెక్షన్స్ బాగున్నాయి. నార్మల్ షాట్స్ తీసుకుంటున్నప్పుడు బ్యాక్గ్రౌండ్స్ ప్రాపర్ గా బ్లర్ చేసుకుంటుంది. సబ్జెక్ట్ ని కొంచెం పోర్ట్రేట్ షాట్స్ తీసుకుంటున్నప్పుడు మాత్రం కొంచెం బ్యూటీ యాడ్ చేసినట్లు అనిపించింది, కొంచెం సాఫ్ట్ అవుతున్నాయి. బట్ నార్మల్ షాట్స్ మాత్రం ఎవ్రీథింగ్ బాగానే ఉంది. ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా కొంచెం ఎక్కువ ఉండేది సెల్ఫీ కెమెరాకి, మరీ అంత జూమ్ అయితే కనపడదు. ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఎక్కువ కనబడింది. మీరే ఫోన్ దగ్గరికి పెట్టుకొని మీరు మాత్రమే కనపడాలంటే. ఓవరాల్ బోత్ రేర్ అండ్ ఫ్రంట్ ఫోటోస్ బాగానే ఉన్నాయి. కానీ ఇంకొకటి కొంచెం బాగా ఇబ్బంది పెట్టింది నాకు నచ్చనిది, సాయంత్రం వీడియో తీసేటప్పుడు సాచురేటెడ్ చూపించేస్తుంది. ఫేస్ మొత్తం కొంచెం ఎర్రగా రెడ్ కలర్ లో చూపించేస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ కూడా కొంచెం వివిడ్ లో, కలర్స్ అన్ని వివిడ్ లో చూపించడానికి ట్రై చేసింది. ఇప్పుడు వీడియో శాంపుల్ ఒకటి చూసారు కదా, 4K 60 FPS లో క్యాప్చర్ చేస్తుంది. ఇది సేమ్ ఇదే లైట్ కండిషన్ లో సేమ్ నన్నే ఇంకొక ఫోన్ తో క్యాప్చర్ చేస్తున్నా. ఒకసారి ఆ వీడియో చూడండి, ఆ వీడియో కలర్స్ ఎలా ఉన్నాయి, దీంట్లో కలర్స్ ఎలా ఉన్నాయి ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో దీన్ని బట్టి కలర్స్ కొంచెం వీడియో తీసుకున్నప్పుడు కొంచెం సాచురేట్ అయ్యి వస్తున్నాయి. అదొకటి గుర్తుపెట్టుకోండి. అదొకటి కూడా వీళ్ళు రెక్టిఫై చేసుకొని వీడియోస్ పరంగా కూడా ఆప్టిమైజ్ చేస్తే ఇంకా కెమెరాస్ పరంగా దీన్ని కంప్లైంట్ చేయడానికి ఉండదు, అన్ని బాగున్నట్టే. సో నచ్చని కొంచెం గట్టిగా చెప్తాను కదా, అందుకే డీటెయిల్ గా వేసి మరీ చూపిస్తున్నాను. ఫోటోస్ నాకు నచ్చినాయి కానీ వీడియోస్ నాకు నచ్చలేదు. వీడియోస్ పరంగా ఈ ఫోన్ మీకు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇది నువ్వు రాసిస్తావా, మళ్ళీ ఐకు ఇంకొక ఫ్లాగ్షిప్ తీసుకొచ్చేంత వరకు కెమెరాస్ ఎలానే ఉంటాయా అని చెప్పి అడిగితే అప్డేట్స్ లో ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అవుతుంది. వీళ్ళు అక్కడ కొంచెం జాగ్రత్త తీసుకొని కేర్ తీసుకొని ఎటువంటి బగ్స్ లేకుండా 1-2 సార్లు చూసుకొని అప్డేట్ రోల్ అవుట్ చేస్తే బెటర్ అనేది నా ఒపీనియన్. ఇంకా దాన్ని బట్టి మీరు కూడా ఒకసారి ఆలోచించి మీ నిర్ణయం తీసుకోండి. ప్రస్తుతానికి అయితే బగ్స్ ఫిక్స్ అయినాయి. ప్రతి వీడియో మన ఛానల్ ఇలానే ఉంటుంది, ఉన్నట్లు మీ ముందు పెడుతూ ఉంటా. జస్ట్ ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే 3 lakhs సబ్స్క్రైబర్స్ కి మనం రీచ్ అవ్వాలి. మీరు కొత్తగా మన ఛానల్కి వచ్చి చూసినట్లయితే కంటెంట్ వర్తుందని మీరు ఫీల్ అయితే మాత్రం వైట్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కింద హిట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా మంచి జెన్యూన్, ఆనెస్ట్ అండ్ క్వాలిటీ కాంటెంట్ ముందు పెడుతూనే ఉంటాం. బట్ ఓన్లీ రిక్వెస్ట్, కింద హైప్ అని చెప్పిన ఒక బటన్ ఉంది, హై పాయింట్స్ ఇవ్వండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. అది ఇలాంటి ఇంకా జెన్యూన్ అండ్ ఆనెస్ట్ కాంటెంట్ తీసుకురావడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఇంకొకటి హైలైట్ చేయాలనిపించింది ఆరిజిన్ వాయిస్. దాని పరంగా కూడా నాకు 50-50 ఒపీనియన్ అనిపించింది. ఇచ్చినంత వరకు మాత్రం కంప్లీట్లీ ఫ్లూయిడ్ స్మూత్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇప్పుడు నోటిఫికేషన్ ప్యానల్ ఏదైనా డ్రాగ్ చేయాలి, జస్ట్ మిల్లీ సెకండ్స్ లో వచ్చేసింది పేజ్ మొత్తం.
చేస్తాం. యాప్ ఏదైనా ఓపెన్ చేయాలి, మిల్లీ సెకండ్స్ ఓపెన్ అయిపోద్ది, క్లోజింగ్, యాప్ ఓపెన్ క్లోజింగ్ ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఉంటాయి. కానీ నేను ఏవేవైతే ఇంకా వాల్ పేపర్స్ లో లాక్స్ దగ్గర కానివ్వండి, విడ్జెట్స్ దగ్గర కానివ్వండి నేను ఎక్స్పెక్ట్ చేసిన ఫీచర్స్ ఉన్నాయో, అంటే Arduino 6 లో చైనాలో నేను చూశాను, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంకా ఇండియాలోకి రాలేదు. ఏదో ఒక 4-5 OS లన్నీ కలుపుకొని దీంట్లో తీసుకొచ్చినట్లు అనిపించింది, కానీ వీటిలో ఇంకా చాలా తీసుకురావాల్సినవి ఉన్నాయి. బట్ ఇవి ఇంకా ఇప్పటికీ రాలేదు, వాటి కోసం నేను వెయిట్ చేస్తాను. ఇంకా రైట్ నో వీటి వర్షన్స్ పరంగా అయితే తెలిసిందే మీకు, Arduino 6 మీద ఉంది, బేస్డ్ ఆన్ Android 16 అండ్ December సెక్యూరిటీ ప్యాచ్ మీద ఇప్పుడు రన్ అవుతుంది. అండ్ అప్డేట్ పాలసీ మీకు తెలుసుగా 5+7 years అప్డేట్ పాలసీతో వస్తుంది. అదొకటి మేజర్ హైలైట్. 5 years మీకు Android అప్డేట్స్ వస్తాయి, Android 21 వరకు, అండ్ 7 years సెక్యూరిటీ ప్యాచెస్ ఉంటాయి. తర్వాత హ్యాప్టిక్స్ గురించి మాట్లాడాలి. రీసెంట్ గా లాంచ్ అయిన OnePlus 15 కూడా నేను చెక్ చేశాను. దాంట్లో హ్యాప్టిక్స్ తో కంపేర్ చేసి దీంట్లోనే హ్యాప్టిక్స్ పరంగా మాత్రం చాలా బాగున్నాయి. రెండు విషయాలు చెప్తా. OnePlus 15 కంటే దీంట్లో ఫార్ బెటర్ ఉండేవి. ఒకటి డిస్ప్లే, OnePlus 15 కంటే ఫార్ బెటర్ దీని డిస్ప్లే ఉండేది. అండ్ రెండోది వైబ్రేషన్ హ్యాప్టిక్స్ కూడా దానికంటే ఇది కొంచెం రెస్పాన్సివ్ అనిపించింది. అండ్ డ్యూయల్ యాక్సిస్ మోటార్ తో వస్తుంది కాబట్టి ఆబ్వియస్ గా మనకు ఆ ఫీల్ ఈజీగా మనం ఫీల్ అవుతాం. ఇంకా గేమింగ్ లో అది 160 FPS సపోర్ట్ చేస్తే ఇది రే ట్రేసింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఆల్మోస్ట్ రెండు పర్ఫార్మెన్స్ అండ్ గేమింగ్ లో అయితే బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. బట్ ఈ రెండు దానికంటే ఇది కొంచెం మేజర్ యూఎస్పీ. కానీ కెమెరాస్ దీనికంటే కూడా దాంట్లో చాలా బాగున్నట్లు నాకు అనిపించింది. ప్లాన్ చేస్తా, కుదిరితే కంపారిజన్ వీడియో కూడా చేద్దాం. అలానే కాల్స్ అవి మాట్లాడుకుంటున్నప్పుడు నెట్వర్కింగ్ పరంగా అయితే ప్రాబ్లం ఏం లేదు. మీకు VoNet సపోర్ట్ ఆన్ పాయింట్, ఎవ్రీ టైం స్టేబుల్ గా ఉండేది. నేను విజయవాడలో ఉంటా, జియో యూజర్ ని, నాకైతే ప్రాబ్లం ఏం లేదు. అండ్ 5G కూడా స్టార్నర్ లో అలానే నిలబడుతుంది. నాకు నెట్వర్కింగ్ పరంగా ప్రాబ్లం అనిపించలేదు. కాల్ రిసెప్షన్ కూడా బాగుంది. మాట్లాడేటప్పుడు కానివ్వండి, సడన్ గా కాల్ బ్రేక్ అవ్వడం అట్లాంటివి అయితే ఏమీ లేవు. కానీ నచ్చంది ఏంటంటే ఈ UI ఆరిజిన్ వాయిస్ లోనే కదా మనం ఉన్నాం. ఇంతకు ముందు ఎలా అయితే నాకు అనిపించేదో సేమ్ అలానే అనిపిస్తుంది. ఇక్కడ నాకు అంత కొత్తగా ఏమో అనిపించట్లేదు. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటే బాగుండిద్ది అనిపిస్తుంది. కొంచెం కాలర్ ఇంటర్ఫేస్ అదొకటి నాకు కొంచెం నచ్చలేదు UI పరంగా. బట్ టెక్నికల్ గా అయితే ఎక్కడ నెట్వర్కింగ్ పరంగా ప్రాబ్లం ఏం లేదు. ఇంకా వైఫై కనెక్షన్స్ కూడా ఆల్మోస్ట్ స్టేబుల్ గా ఉంటాయి. Wi-Fi 7 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 6.0 తో వస్తుంది. నేను సోనీ క్లాంప్ హెడ్ ఫోన్స్ యూజ్ చేశాను, వీడియో కూడా పోస్ట్ చేశాను కదా. దాంట్లో బేసిక్ AC కాకుండా Qualcomm aptX మోడ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో ఉంది. aptX HP, aptX డిజిటల్ ఇట్లాంటి అన్ని కూడా ఉన్నాయి. అవి సపోర్ట్ చేసే హెడ్ ఫోన్స్ ఉంటే మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ప్రాసెసర్ గురించి మాట్లాడాలి. ఈ ఫోన్ లో మేజర్ యూఎస్పీ నాకు బాగా నచ్చిన మెయిన్ పాయింట్ ప్రాసెసర్. దీని తర్వాత డిస్ప్లే, దాని గురించి నేను మాట్లాడతా. పర్ఫార్మెన్స్ మాత్రం టూ గుడ్ ఉంది. Snapdragon 888 Gen 5 ప్రాసెసర్. లాంగ్ టర్మ్స్ లో మీరు ఎడిటింగ్ చేసుకున్నా గానీ, లాంగ్ టర్మ్స్ లో మీరు గేమ్స్ ఆడుకున్నా గానీ, థర్మల్ మేనేజ్మెంట్ కూడా చాలా ప్రాపర్ గా ఆప్టిమైజ్ చేశారు. జస్ట్ వార్మ్ అవుతుందంటే మీకు హీట్ అవుతున్నట్లు కూడా అనిపించదు. 4.6 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉన్న ప్రాసెసర్. BGMI అల్ట్రా ఎక్స్ట్రీమ్ లో హ్యాండిల్ చేసింది. 144 FPS లో గేమ్స్ మీరు ఆడుకోవచ్చు. ఈ బడ్జెట్ లో ఇది ఒక్కటే ఫోన్ లో మీకు రే ట్రేసింగ్ టెక్నాలజీతో ఈ ఫోన్ వస్తుంది. బట్ రే ట్రేసింగ్ టెక్నాలజీ మీకు BGMI ప్రస్తుతానికి సపోర్ట్ చేయట్లేదు. కాల్ ఆఫ్ డ్యూటీలో సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ COD ప్లేయర్స్ ఎవరు ఉంటే మాత్రం మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అండ్ డే టు డే యాక్టివిటీస్ కానివ్వండి, జనరల్ యూసేజ్ కానివ్వండి, ఏ ఒక్క విషయంలో మీరైతే డిసప్పాయింట్ అవ్వరు. ముఖ్యంగా నేను కొంత షార్ట్ కాంటెంట్ అట్లాంటివి ఏదైనా ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు అండ్ చిన్న చిన్న వీడియోస్ ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నప్పుడు చాలా ఫాస్ట్ అండ్ స్మూత్ గా ఎక్స్పోర్ట్ అయిపోయినాయి. ఇంకొక రీజన్ దీనికి RAM and ROM కాన్ఫిగరేషన్స్ కూడా ఫాస్ట్ అండ్ లేటెస్ట్ ఉండడం. LPDDR5X Ultra అండ్ UFS 4.1 స్టోరేజ్ టైప్స్ వస్తున్నాయి. అవి కూడా చాలా వరకు ఈ పర్ఫార్మెన్స్ లో మేజర్ రోల్ ప్లే చేస్తాయి. సో సింగిల్ వర్డ్ లో ఒకవేళ మీరు గేమ్స్ ఆర్ ఎడిటింగ్ దీనికి మెయిన్ ప్రయారిటీ ఇచ్చేవాలనుకుంటే ఈ ఫోన్ ఖచ్చితంగా మీరు పిక్ చేయొచ్చు. నెక్స్ట్ NFC IR ఇవైతే కంప్లీట్లీ సాటిస్ఫై చేస్తాయి. మీరు బంక్స్ కానివ్వండి, షాపింగ్ మాల్స్ ఎక్కడికి వెళ్ళినా కానీ నేను కార్డ్స్ ప్లేస్ లో NFC ట్యాప్ చేసి పేమెంట్ చేసుకుంటా. అది నో డౌట్. IR ప్రాసెసర్ కూడా అంతే. ఇది ఏ ఫోన్ లో కంప్లైంట్ ఉందో అట్లానే ఈ ఫోన్ లో కూడా కంప్లైంట్స్ లో రిమోట్ కంట్రోల్ లో యూజ్ చేసుకోవచ్చు. ఇవి పక్కకు పెట్టద్దు. నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడాలి. Day 1 నుంచి ఈ రోజు వరకు రెండే డిపార్ట్మెంట్స్ ఇప్పటి వరకు డిసప్పాయింట్ చేయని ఏమైనా ఉన్నాయంటే ఒకటి డిస్ప్లే, రెండు ప్రాసెసర్. డిస్ప్లే అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ ఇయర్ మొత్తానికి నాకు తెలిసి డిస్ప్లే పరంగా మాత్రం ఇదే టాప్ లో అయితే ఉండిద్ది. 6.8 ఇంచ్ సామ్సంగ్ వాళ్ళ 2K రెజల్యూషన్ M14 LED టెక్నాలజీతో వస్తున్న డిస్ప్లే. ఇదే డిస్ప్లే iPhone 17 Pro సిరీస్ లో కూడా iPhone 17 Pro, 17 Pro Max లో యూజ్ చేశారు. 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 80 LTPO ప్యానల్ ఇది. 6000 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. నాకు బాగా నచ్చింది దీంట్లో డైరెక్ట్ 1 nit దగ్గరికి వెళ్ళిపోతుంది. ఒకవేళ కంప్లీట్ బ్రైట్నెస్ డౌన్ లో పెట్టుకుంటే ఎక్స్ట్రీమ్ లో లైట్ లో అంటే బెడ్రూమ్ లో మనం లైట్స్ అన్ని ఆఫ్ చేసేసిన తర్వాత జస్ట్ ఏదైనా నోటిఫికేషన్ చూసుకోవాలనుకున్నా, లేదు చిన్న చిన్న అలారమ్స్ కానివ్వండి, సడన్ గా అర్ధరిత్తులు కాల్ వచ్చినప్పుడు కానివ్వండి, సడన్ గా ఫోన్ ఇలా తీసి మొహం మీద చూడంగానే ఆ హార్స్ లైట్ పడకుండా డైరెక్ట్ 1 nit కి వెళ్ళిపోయి కాంటెంట్ క్లియర్ గా ఐకి ఏ స్ట్రెయిన్ లేకుండా క్లియర్ గా కనిపించింది. అది నాకు బాగా నచ్చింది. అండ్ లో లైట్ లో మీరు మల్టీమీడియా దాన్ని యూజ్ చేయాలన్నా, ఫోటోస్, వీడియోస్ లేదా యూట్యూబ్ లాంటివి ఏదైనా కంటెంట్ స్ట్రీమ్ చేసుకోవాలనుకున్నా ఈవెన్ లో లైట్ లో కూడా మనం కంఫర్టబుల్ గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో అంబియంట్ లైట్ సెన్సర్ కూడా ట్రిపుల్ అంబియంట్ లైట్ సెన్సర్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ ఒకటి, టాప్ లో ఒకటి అండ్ స్క్రీన్ మీద ట్రిపుల్ అంబియంట్ లైట్ సెన్సర్. మీరున్న లైట్ కండిషన్ బట్టి జస్ట్ సెకండ్స్ లో ఆఫ్ చేసుకోగలదు ఆటో బ్రైట్నెస్ ని. ఇంకా డిస్ప్లే డెన్సిటీ, కలర్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పకర్లేదు. 508 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో వస్తుంది. కలర్స్ అన్ని న్యాచురల్ అండ్ 2 డీప్ కలర్స్ మనకు కనబడతాయి. డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఐక్యూ ఫోన్స్ లో డాల్బీ విజన్ సర్టిఫికేట్ తీసుకొచ్చారు. మీరు నెట్ఫ్లిక్స్ HDR కంటెంట్ అండ్ అక్కడ డాల్బీ విజన్ లాంటివన్నీ మీరు స్ట్రీమ్ చేసుకోవచ్చు. డిస్ప్లే పరంగా వన్ వర్డ్ లో ఈ ప్రస్తుతానికి ఈ 65, 70 ఇన్ఫాక్ట్ 1 lakh లో మీరు చూసుకున్నా గానీ ఇదే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మార్కెట్ లో ది బెస్ట్ డిస్ప్లే ఫోన్. అండ్ ఇంక ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా చాలా బాగా నచ్చింది. దీంట్లో జస్ట్ ట్యాప్ చేస్తే చాలు, ఎక్కువ ప్రెస్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా పైన ట్యాప్ చేసినా కానీ వెంటనే అన్లాక్ అయిపోతుంది. ఇంకా స్పీకర్స్ చాలా లౌడ్ అనిపిస్తాయి. కొంచెం మాస్ గా ఇష్టపడే వాళ్ళు అనుకుంటే మాత్రం స్పీకర్స్ కూడా మీరు ఇష్టపడతారు.
బ్యాలెన్సింగ్ అవి బాగుంది. ఆల్మోస్ట్ 50-50 సపరేషన్ లాగైతే మీకు స్పీకర్స్ కనిపిస్తాయి. తర్వాత బ్యాటరీ గురించి 7000 mAh బ్యాటరీ, 100 వాట్ ఛార్జర్ బాక్స్ లో ఇస్తున్నారు. 40 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. రివర్స్ వైర్లెస్ ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. మీ దగ్గర TWS కానీ స్మార్ట్ వాచ్ కానీ ఉంటే రివర్స్ ఛార్జ్ చేయొచ్చు. బ్యాటరీ పరంగా అయితే కంప్లీట్లీ సాటిస్ఫై అవుతారు మీరు. ఇప్పటి వరకు అయితే బ్యాటరీ మీద ఎటువంటి బగ్స్ పడదు లేదు. ఈజీగా 1.5 డే ఎస్టిమేట్ చేసుకోండి మీరు ఒకవేళ క్యాజువల్ యూజర్ అయ్యి ఉంటే మాత్రం. లేదు హెవీగా గేమ్స్ ఆడే వాళ్ళు ఖచ్చితంగా ఒక ఫుల్ వర్కింగ్ డే వేసుకోవచ్చు. నాలాంటి పర్సన్ అయితే 1.5 డే వస్తుంది. నేను గేమ్స్ అదిగా ఆడను. మరి ఇది ఓవరాల్ గా ఈ iQOO 15 ఈ 2 నెలల్లో నేను యూస్ చేసిన నా ఎక్స్పీరియన్స్. జెన్యూన్ గా మీతో షేర్ చేసుకున్నానని చెప్పి నేను నమ్ముతున్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇంపార్టెంట్ అనుకునే వాటికి నేను రిప్లై ఇచ్చి రెస్పాండ్ అవుతాను. ఇప్పుడు ఓవరాల్ ఫైనల్ వెర్డిక్ట్, ఈ ఫోన్ కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదు అని చెప్పి నన్ను అడిగితే 60-65 వేలలో అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెసర్, డిస్ప్లే, బ్యాటరీ అండ్ కెమెరాస్ ఈ 4 మైండ్ లో పెట్టుకొని కొంచెం కెమెరాస్ ఇంకొంచెం అప్గ్రేడ్ అయితే బాగుంటుంది అన్నది నా ఒపీనియన్. ఫోటోస్ ఆల్మోస్ట్ సెట్ అయిపోయినాయి, వీడియోస్ కూడా సెట్ అయిపోతే ఒకవేళ లేదు ఇంకా వీడియోస్ అట్లానే ఉంటున్నాయి అనుకుంటే మాత్రం కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అవి ఎంత తొందరగా రెక్టిఫై చేస్తే అంత తొందరగా నేను వీటిని రికమెండ్ చేస్తాను. ఇంకా దాన్ని బట్టి మీరు కూడా ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా వెరిఫై చేసుకొని ఆ తర్వాత మీ నిర్ణయాన్ని మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడానికి ట్రై చేయండి. మీరు కనుక మన ఛానల్ కి కొత్తగా వస్తే మర్చిపోకుండా కింద వైట్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. 3 లక్షల సబ్స్క్రైబర్స్ కి మనం రీచ్ అవ్వాలి, తొందరగా రీచ్ అవుదా మీరు సపోర్ట్ చేస్తే చాలు. నేను ఇలాంటి జెన్యూన్ అండ్ ఆనెస్ట్ కంటెంట్ తీసుకురావడానికి ట్రై చేస్తూనే ఉంటాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అడ్ల నిశ్చితారు. సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.